నమస్కారం. లలితా సహస్రనామం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది 1000 పేర్ల సమాహారం. కాని ఇది కేవలం ఓ పేర్ల లిస్ట్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది కవిత్వంతో, తత్వశాస్త్రంతో నిండిన ఒక అద్భుతమైన కళాఖండం. రండి, ఈ అద్భుత ప్రపంచంలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. విన్నారు కదా, ఎంత అందంగా ఉందో ఈ వాక్యం! ఈ ఒక్క వర్ణనతోనే మనం నేరుగా ఆ కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టేస్తాం. అసలు ఈ గ్రంథంలో వర్ణనశైలి ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, మరి మొదటగా అమ్మవారి రూపాన్ని అక్షరాలతో ఎలా చిత్రించారో చూద్దాం. అచ్చమొక గొప్ప చిత్రకారుడు కుంచెతో బొమ్మ గీసినట్టు ఇక్కడ పదాలతోనే ఒక అద్భుతమైన రూపాన్ని మన కళ్లముందు ఉంచుతారు. చూడండి, నుదుటిమీద పెట్టుకునే ఒక చిన్న కస్తూరి బొట్టు. దాన్ని కూడా ఎంత గొప్పగా వర్ణించారో! ఏకంగా చంద్రుడి మీద ఉన్న మచ్చతో పోల్చారు. కాని ఇక్కడో ట్విస్టుంది. చంద్రుడికదొక లోపం కావచ్చు, కాని అమ్మవారి ముఖానికి మాత్రం అదే ఒక అలంకారం, అందాన్ని రెట్టింపు చేసేది. ఇక ముక్కు విషయానికి వస్తే అప్పుడే వికసించిన తాజా సంపంగి పువ్వులా ఉందట. అంతేనా? అస్సలు కాదు. ఆ ముక్కుకున్న కెంపులు, ముత్యాల ముక్కుపుడకల కాంతి ఆకాశంలో మెరిసే నక్షత్రాలకే సవాలు విసురుతోందట. ఊహించుకోండి ఎంత అద్భుతమో! అమ్మవారి అందం కేవలం కంటికి కనిపించేది మాత్రమే కాదు, చెవులకు వినిపించేది కూడా. ఆమె గొంతు ఎంత మధురంగా ఉందంటే సాక్షాత్తు విద్యాదేవతైన సరస్వతీదేవి వాయించే వీణానాదాన్ని కూడా మించిపోయిందట. అంటే మాటలా? సరే, ఇప్పటిదాకా మనం ఈ అద్భుతమైన అందాన్ని చూసాం కదా. కాని ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ వర్ణనలన్నీ కేవలం కవిత్వం కోసం చెప్పినవి కావు. ప్రతి వర్ణన వెనక ఒక లోతైన తాత్విక అర్థం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఇది చూడండి. శుద్ధ విద్య అనే మొలకల ఆమె దంతాలు ప్రకాశిస్తున్నాయట. వినడానికి చాలా అందంగా ఉంది కదా. కాని దీని వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అసలు విషయమేంటంటే, ఆ దంతాలు కేవలం అందానికి ప్రతీక కాదు, అవి దివ్య జ్ఞానానికి, పవిత్ర మంత్రాలకి చిహ్నం. ఆమె 32 దంతాలు 32 రకాలైన ఆధ్యాత్మిక దీక్షలకు సంకేతమనంటారు. చూశారా, ఒక చిన్న వర్ణనలో ఎంత పెద్ద తత్వముందో! ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఇది. ఆమె పాదాలకి నమస్కరించినప్పుడు ఆ కాలి గోళ్ల కాంతి అట సాక్షాత్తు బ్రహ్మ, విష్ణులాంటి దేవతల అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుందట. అంటే ఒక చిన్న శారీరక లక్షణానికి ఆధ్యాత్మిక అంధకారాన్ని పారద్రోలేంత శక్తి ఉందని చెప్పడం నిజంగా అద్భుతం గదూ! సరే, ఇప్పటివరకు ఆమె రూపాన్ని, దాని వెనుకున్న అర్థాన్ని చూశాం. ఇప్పుడు ఆమె వ్యక్తిగత రూపం నుంచి కాస్త బయటికొచ్చి విశ్వరాణిగా ఆమె దర్బారు ఎలా ఉంటుందో చూద్దాం. ఆమె నివాసం ఎక్కడో తెలుసా? మొత్తం ఈ భూమికి ఆధారమైన మేరుపర్వతమనే బంగారు కొండమీద, అది దాని మధ్యశిఖరంపైన. అంటే ఆమె ఈ విశ్వానికే కేంద్రమన్నమాట. ఇక ఆమె కూర్చిన సింహాసనం అది మామూలు సింహాసనం గాదు. చెక్కతోనో బంగారంతోనో చెక్కింది అస్సలుగాదు. మరి దేంతో చేశారంటారా? ఆ సింహాసనాన్ని ఏకంగా దేవతలతోనే నిర్మించారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు. అయితే ఇక ఆమె కూర్చునే పలక సాక్షాత్తు సదాశివుడు. అంటే ఈ 5గురు మహాదేవతలే ఆమెకు ఆసనంగా మారారు. దీన్ని బట్టి ఆమె అధికారం ఎంత సర్వోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అందాన్ని, తత్వాన్ని, అధికారాన్ని చూశాం. ఇప్పుడు ఆమెలోని మరో కోణాన్ని చూద్దాం. అదే ఆమె శక్తి, ఆమె పరాక్రమం. చెడుమీద జరిగే విశ్వయుద్ధంలో ఒక మహాసైన్యానికి అధినేత్రిగా ఆమె పాత్రేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పోరాడేది భండాసురుడు అనే రాక్షసుడితో. ఈ భండాసురుడెవరంటే మనలో ఉండే అజ్ఞానానికి, అహంకారానికి ప్రతిరూపం. అతన్ని నాశనం చేయడానికి అమ్మవారు తన శక్తుల సైన్యాన్ని ముందుండి నడిపిస్తుంది. ఆ సైన్యానికి ఎందరో సేనానులు. వారిలో ఒకరు సంపత్కరి. ఈమె రణకోలాహలమనే ఏనుగుమీద కూర్చొని గజదళాన్ని, అంటే ఏనుగుల సైన్యాన్ని నడిపిస్తుంది. ఇక్కడ ఏనుగులు దేనికి సంకేతమంటే మన ఇంద్రియాలకి. అంటే ఆమె ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుతుందని అర్థం. ఇక మరో ముఖ్యమైన సేనాని మంత్రిని, లేదా శ్యామల. ఈమె అమ్మవారికి ప్రధానమంత్రి, ముఖ్య వ్యూహకర్త కూడా. గేయచక్రం అనే రథం మీద వస్తుంది. ఈమె గంభీరమైన జ్ఞానానికి, సంగీతానికి ప్రతీక. అంటే యుద్ధంలో బలం మాత్రమే కాదు, తెలివి కూడా ఎంత ముఖ్యమో ఈమె పాత్ర చెబుతుంది.
ఇక సర్వ సైన్యాధ్యక్షురాలు కమాండర్ ఇన్ చీఫ్ దండనాథ. ఈమెనే వారాహి అని కూడా పిలుస్తారు. పంది ఆకారంలో ఉండే కిరిచక్ర రథం మీద ప్రయాణిస్తూ అమ్మవారి ఆజ్ఞలను ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేస్తుంది. ఆమె భీకరమైన బలానికి కార్యదీక్షకు ప్రతిరూపం. ఇలా అందం, దాని వెనుకున్న లోతైన అర్థం, విశ్వాన్ని పాలించే అధికారం, దుష్టశిక్షణ చేసే శక్తి, ఇన్ని కోణాలను మనం చూశాం. సరే, ఇవన్నీ కలిపి ఈ 1000 నామాలు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? వాటి అసలు ఉద్దేశమేంటి? అసలొక ప్రశ్నొస్తుంది. అనంతమైన ఒకే ఒక శక్తిని వర్ణించడానికి 1000 పేర్లవసరమా? 1000 పేర్లతో ఎలా వర్ణించగలం? దానికి సమాధానమేంటంటే, ఈ పేర్లు ఏవో యాదృచ్ఛికంగా పెట్టినవి కావు. ఇదొక పద్ధతి ప్రకారం నిర్మించిన వ్యవస్థ. నుదుటిమీద బొట్టు దగ్గర్నుంచి సైన్యంలోని సేనానుల దాకా ప్రతి ఒక్క పేరు ఆ అనంతమైన వాస్తవికతలోని ఒక్కో కోణాన్ని మన కళ్లముందు ఆవిష్కరిస్తుంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, లలితా సహస్రనామమనేది కేవలం 1000 పేర్ల జాబితా కాదు. అది అనంతమైన దైవత్వాన్ని అర్థం చేసుకోటానికి, చూడటానికి మనకు లభించిన ఒక అద్భుతమైన కటకం, ఒక లెన్స్ లాంటిది.